వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కొన్ని బేతాళ కథలను విందాం. ముందుగా మనం వినబోయే కథ పేరు వజ్రాల వ్యాపారి. విక్రమార్కుడు బేతాళుని తీసుకొని యథావిధిగా కాళీమాత ఆలయానికి బయలుదేరాడు. విక్రమార్కుడి మౌనాన్ని భగ్నం చేయడానికి బేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వము విశ్వనాథపురం అనే ఊరిలో విశ్వనాథుడనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతడు దశాబ్దాలుగా తన తాత ముత్తాతలు తను సంపాదించింది నగదుగా మార్చి ఓ నవాబు దగ్గరున్న ఖరీదైన వజ్రాన్ని కొన్నాడు. దానిని తీసుకువెళ్ళి మహారాజుకి ఇచ్చి రెట్టింపు ధనం తెచ్చుకోవటానికి రాజనగరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో బందిపోటు దొంగలు దాడి చేసి విశ్వనాథుడిని చితకబాది అతని దగ్గరున్న వజ్రాన్ని కాజేసుకుని పోయారు. ఆ దారి వెంట వస్తున్న ఒక ముని గాయాలతో రక్తసిక్తమై ఉన్న విశ్వనాథుడిని శిష్యుల సహాయంతో తన ఆశ్రమానికి తీసుకుపోయి వైద్యం చేశాడు. కొద్ది రోజులకు శారీరకంగా పూర్వస్థితికి చేరుకున్నాడు అతడు. కానీ తన సంపద యావత్తు దొంగల పాలవడం చేత దిగులు చెంది జీవోత్సవంలా మారాడు. ఒకనాడు ముని విశ్వనాథుని దగ్గర కూర్చోబెట్టుకుని, నాయనా, శ్రీకృష్ణ భగవానుడు గీతలో ప్రవచించినట్లు పుట్టేటప్పుడు నీవు ఏమి మూట కట్టుకుని వచ్చావని, ఇప్పుడు నాది పోయిందని బాధపడటానికి నువ్వు సంపాదించింది ఇక్కడే కనుక ఇక్కడే పోగొట్టుకున్నావు. ఈ సృష్టిలో ఎవ్వరికీ ఏమీ సొంతం కాదు కనుక నీదేదో పోయిందని చింతమాను. ఐహిక సుఖముల మీద మక్కువ ఆత్మకు నిజమైన సుఖాన్ని సంతోషాన్ని అందించదు అంటూ హితబోధ చేశాడు. ముని మాటలు విన్న విశ్వనాథుడు ఇలా పలికాడు, మహాత్మా, మీరు చెప్పింది నిజమే, కానీ భోగి కానివాడు యోగి కాదు అని అంటారు కదా పెద్దలు. నేను యుక్త వయసు వచ్చిన దగ్గర నుండి ఎంతో కష్టపడి సర్వసుఖాలను విడిచి వ్యాపారాన్ని విస్తరించాను. ఇన్నాళ్ళు మా తాత ముత్తాతలు ఇచ్చింది నేను సంపాదించింది కలిసి వెచ్చించి ఆ వజ్రాన్ని కొనుగోలు చేశాను. అది రాజుకిచ్చి రెట్టింపు ధనం తెచ్చుకుని మంచి అమ్మాయిని చూసి పెండ్లాడి నాకున్నంతలో నలుగురికి సహాయపడుతూ సంసార సౌఖ్యాలు అనుభవిద్దామని అనుకున్నాను. ఇప్పుడు నా ఆశలన్నీ నీరుగారిపోయాయి. నా కోరిక ఈ సృష్టిలో 199 మంది కోరుకునేదే కదా. ఇది ఐహిక సుఖముల మీద మక్కువ అంటారా అంటూ ప్రశ్నించాడు. మునీశ్వరుడికి విశ్వనాథుడి మాటల్లో ఆంతర్యం అర్థమైంది. విశ్వనాథ, ఇప్పుడు నేనేం చెప్పినా నీ బుర్రకు పట్టే స్థితిలో నీవు లేవు. నీకిప్పుడు కావలసింది ఏమిటో నాకు అర్థమైంది. సరే, నీవు కోరుకున్నట్లుగానే నీవు పోగొట్టుకున్న దానికి రెట్టింపు మొత్తం నీకిస్తాను. దానితో నువ్వు సుఖంగా కోరుకున్నట్లుగా జీవించవచ్చును. నీకు సంతోషమేనా అని అడిగాడు. ఆ ముని మాటకు విశ్వనాథుడి ముఖం వికసించింది. అప్పటికప్పుడు ఆ ముని తన ఆశ్రమానికి కొద్ది దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక పెద్ద భవంతిని సృష్టించి ధన కనక వస్తు వాహనాలతో పాటుగా దాసీజనాన్ని కూడా సృష్టించి, విశ్వనాథ, ఆ భవంతిలోకి వెళ్ళు. నీకోసం ఓ చక్కని చుక్క ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమెను వివాహమాడి ఆనందంగా జీవించు అని పలికాడు. ఆ ముని కాళ్లకు నమస్కరించి ఆ భవంతికేసి కదిలాడు విశ్వనాథుడు. 6 నెలలు గడిచాయి. అష్ట ఐశ్వర్యాలతో సుఖభోగాలతో విందు వినోదాలతో మునిగి తేలుతున్న విశ్వనాథుడికి ఒకనాడు ఇదంతా ముని మంత్ర ప్రభావం చేతనే సృష్టించబడినది కదా, అదే మంత్రం నేను నేర్చుకుంటే ఈ లోకంలో అందరికంటే భాగ్యవంతుడిగా మారవచ్చు, దేశ విదేశాలలో ప్రముఖుడిగా చలామణి కావచ్చు కదా అనుకుని ఉన్నపళంగా ముని దగ్గరకు వెళ్ళి ఆ మంత్రం తనకి నేర్పమని అడిగాడు. విశ్వనాథుడి మాటలు విన్న ముని ఈ విధంగా చెప్పాడు, నాయనా, నీ కోరిక సమంజసమైనది కాదు. ఈ మంత్రం పరోపకారం కోసం మాత్రమే కానీ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి కాదు. స్వార్థానికి ఈ మంత్రం ఉపయోగపడదు. ఐహిక సుఖాల మీద మోహంతో ఈ మంత్రం పట్టిస్తే అది వికటించి ప్రాణాలను బలికొంటుంది. ఈ మంత్రం నీవు నేర్చుకునే తరుణం ముందుంది. ఆ సమయం వచ్చినప్పుడు నేనే నీకు నేర్పుతాను అంటూ నచ్చ చెప్పబోయాడు. కానీ ముని మాటల్లోని నిజానిజాలను అర్థం చేసుకునే స్థితిలో లేడు విశ్వనాథుడు. అతని కళ్ళ ముందు ఆ మంత్రం తెలుసుకుంటే పొందబోయే సర్వసుఖాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ముని ఎంత నచ్చ చెప్పినా అతను మంకుపట్టు విడవలేదు. చివరికి ముని ఎవరి కర్మకి ఎవరు కర్తలు అని అనుకుని ఆ మంత్రాన్ని విశ్వనాథుడికి ఉపదేశించాడు. ముని ఉపదేశించిన ఆ మంత్రం స్వార్థం కోసం ఉపయోగించకూడదు అనే విషయం ఉల్లంఘించి ఉపయోగించినందుకు
మునీశ్వరుడు సృష్టించి ఇచ్చిన దాసీజనాలు సుందరాంగి భూతాలుగా మారి విశ్వనాథుడిని పీక్కు తిన్నాయి. రాజా, కథ విన్నావుగా. ఈ కథలో విశ్వనాథుడు తన స్వార్థానికి ఉపయోగించుకోవడానికే మంత్రం చెప్పమని అడిగితే అలా చేస్తే ఏం జరుగుతుందో తెలిసి అతడికి ఆ మంత్రం ఉపదేశించిన ఆ ముని దోష ఆ మంత్రాన్ని స్వార్థానికి ఉపయోగిస్తే వినాశం తప్పదని తెలిసి ముని మాటలు పెడచెవిని పెట్టిన విశ్వనాథుడు దోష, ఇద్దరిలో ఎవరు దోషి తేల్చి చెప్పు అని అడిగాడు. బేతాళ, ఈ కథలో ముమ్మాటికి ఆ ముని దోషి. ఎందుచేత అంటే సర్వం తెలిసిన ఆ ముని విశ్వనాథుడికి మంత్రం ఉపదేశించడమే అపరాధం అని చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడి మౌనం భంగం కావడంతో బేతాళుడు మళ్ళీ తిరిగి మర్రి చెట్టు కొమ్మ మీదకు చేరాడు. తరువాత మనం వినబోయే కథ పేరు ఐకమత్యం. విక్రమార్కుడు మళ్ళీ బేతాళుడిని తీసుకొని కాళికామాత ఆలయం వైపు బయలుదేరి నడుస్తూ ఉండగా బేతాళుడు, రాజా విక్రమార్క, నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి నేను కథ చెబుతాను విను అంటూ మరో కథ ప్రారంభించాడు. పూర్వము హరిపురము అనే గ్రామంలో రామశాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగాలలో నిష్ణాతుడే కాక మంత్రశాస్త్రంలో కూడా దిట్ట అయినవాడు. అతనికి 4 కుమారులు. చిన్నప్పటి నుండి ఆ 4 మధ్యన సఖ్యత తక్కువ. వాళ్ళు పెరిగి పెద్ద అయిన కొద్దీ అది మరింతగా పెరిగి 4 అన్నదమ్ముల్లా కాకుండా శత్రువుల్లా మసలుకునేవారు. రామశాస్త్రికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి. ఎటొచ్చి కొడుకుల వల్లనే సుఖ సంతోషాలు లోపించాయి. చాలాసార్లు కొడుకులను పిలిచి మందలించాడాయన. కానీ వాళ్లలో మార్పు మాత్రం శూన్యం. రామశాస్త్రికి వయసు పైపడటంతో తను ఉండగానే శత్రువుల్లా ప్రవర్తించే కొడుకులకు తన ఆస్తిపాస్తులు పంచకుండా పోతే కత్తులు దూసుకుంటారనే భయంతో కొడుకుల్ని పిలిచి ఆస్తుపాస్తులన్నింటినీ 4 భాగాలుగా చేసి 4కి పంచాడు. కొద్ది కాలానికే రామశాస్త్రికి చివరి గడియలు దగ్గర పడ్డాయి. అప్పుడు తన 4 కొడుకులను పిలిచి, నాయనలారా, నా ఆస్తిపాస్తులన్నీ మీకు 4 భాగాలుగా పంచాను. అంత ఆస్తిని నాకు సంపాదించి పెట్టిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది. అది 4 భాగాలుగా చేసి మీకు చెబుతాను. ఇక ముందైనా మీరు 4 కలిసికట్టుగా ఉండి ఆ మంత్రం సహాయంతో మరింత గొప్పవాళ్లు కండి అంటూ 4 కొడుకులను పిలిచి ఆ మంత్రాన్ని 4 భాగాలుగా చేసి చెప్పాడు. రామశాస్త్రి అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత 4 అన్నదమ్ములు ఒకచోట చేరారు. పెద్దవాడు, తమ్ముళ్ళు, ఇంతకాలం మనం అనవసరంగా ఒకరి మీద ఒకరు ద్వేషభావంతో మెలిగాం. అందుకే నాన్నగారు మంత్రాన్ని పూర్తిగా ఒక్కరికి చెప్పకుండా 4 భాగాలుగా చేసి మన 4కి చెప్పారు. ఆ మంత్రం కోసమైనా మనమందరం ఐకమత్యంగా ఉండాలన్నది నాన్నగారి ఉద్దేశ్యం. నిజానికి మనమందరం శత్రువులం కాదు, ఒకే తల్లి తండ్రి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. ఈనాటి నుంచి మనం ఒకరి మీద ఒకరం ద్వేషం పెంచుకోకుండా కలిసిమెలిసి ఉందాం అని పలికాడు. రామశాస్త్రి మంత్రాన్ని 4కి పంచిపెట్టడంలో అర్థం పెద్దవాడి మాటలతో మిగిలిన వాళ్ల బుర్రల్లో బలంగా నాటుకుంది. అన్నయ్య, ఇక నుంచి మనమందరం కలిసిమెలిసి ఉందాం, ఐకమత్యమే మహాబలం అన్న విషయాన్ని మరోసారి రుజువు చేద్దాం అన్నారు. ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి ఆ మేరకు ప్రమాణాలు చేసుకొని ఏ స్పర్ధలు లేని మనస్సులతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తమ్ముళ్ళు, మీరంతా నా మాటను గౌరవించినందుకు కృతజ్ఞతలు. ఇక ముందు కూడా అలానే ఉంటారని ఆశిస్తున్నాను. ఇక నాన్నగారు మనకు నేర్పిన మంత్రాన్ని ఒక్కసారి ఎవరికి వారు పరీక్షించి చూసుకుందాం అంటూ చెప్పాడు రామశాస్త్రి పెద్ద కుమారుడు. ఆఖరివాడు గబగబా దాపులో ఉన్న అడవికి పోయి ఒక ఎముకను పట్టుకువచ్చి తన మంత్రప్రభావంతో ఆ ఎముక యొక్క జంతువు అస్థిపంజరాన్ని సృష్టించాడు. రెండవవాడు ఆ జంతువుకు పళ్ళు, గోళ్ళు, చర్మం లోపల మాంసము, ప్రేగులను సృష్టించాడు. పెద్దవాడు ఆ జంతువుకు ప్రాణం పోశాడు. మరుక్షణం పెద్ద గాండ్రింపుతో నిద్ర నుంచి మేలుకున్నట్లు లేచిన ఆ చిరుతపులి ఎదురుగా నిలబడి ఉన్న ఆ 4 అన్నదమ్ముల్ని తన పంజాతో గాయపరిచి చంపివేసింది. రాజా, ఇప్పుడు చెప్పు, ఆ 4 అకాల మృత్యువు పాలవడానికి కారణం పెద్దవాడా, రెండవవాడా, మూడవవాడా, 4వవాడా, లేక ఈ మంత్రాన్ని 4 భాగాలుగా చేసి 4 కొడుకులకు చెప్పిన రామశాస్త్రిదా అంటూ అడిగాడు బేతాళుడు విక్రమార్కుడిని. అప్పుడు విక్రమార్కుడు, బేతాళ, ఈ కథలో ఎవ్వరూ దోషులు కారు. 4 కొడుకుల మధ్య ఐకమత్యం నెలకొల్పాలనే రామశాస్త్రి మంత్రాన్ని 4 భాగాలుగా చేశాడు. కానీ మరో దురుద్దేశం లేదు. అలాగే
ఆ నలుగురు కొడుకులు తండ్రి తమకి చెప్పిన మంత్రాన్ని పరీక్షించుకున్నారే కానీ తాము పరీక్షకు సృష్టిస్తున్న జంతువు క్రూరమైనదని, దానివల్ల మృత్యు పాలవుతామని తలంపు లేదు. అదంతా విధిలీల. ఆ మంత్రం రామశాస్త్రితోనే అంతరించిపోవటానికి ఆ జగన్నాటక సూత్రధారి చేసిన మాయాజాలం అంటూ జవాబిచ్చాడు విక్రమార్కుడు. విక్రమార్కుడి మౌనం భంగం కావడంతో బేతాళుడు తిరిగి మర్రి చెట్టు కొమ్మ మీదకు చేరుకున్నాడు. తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.